హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను 2026లో కన్నడ లాంగ్వేజ్లో రిలీజ్ అయినటువంటి ఒక సూపర్ న్యాచురల్ హర్రర్ థ్రిల్లర్ కామెడీ డ్రామా మూవీ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అదే సీటెడ్. ఇక టైం వేస్ట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఓపెన్ చేస్తే మూవీ స్టార్టింగ్ సీన్లోనే ఒక ఊర్లో ఉన్నటువంటి ఒక పురాతనమైనటువంటి బిల్డింగ్ని చూపించడం జరుగుతుంది. ఆ బిల్డింగ్లో దెయ్యాలు ఉన్నాయని ఊర్లో వాళ్ళందరూ కూడా అనుకుంటూ ఉంటారు. ఈ విషయం గురించి తెలుసుకున్నటువంటి అశోక్ అక్కడ ఏముందో తెలుసుకోవాలి అని వెంటనే తన టీంతో కలిసి ఆ బిల్డింగ్ దగ్గరికి బయలుదేరి వెళ్తాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత తన ఫ్రెండ్స్ అందరూ కూడా సడన్ గా మాయమైపోయి ఉంటారు. కేవలం ఈ అశోక్ మాత్రమే ఆ బిల్డింగ్ లోపలికి వెళ్లి తిరుగుతూ ఉండగా అక్కడ ఉన్నటువంటి దెయ్యాలు కొంచెం భయంకరంగా మాట్లాడుతూ లాకెట్ లాకెట్ అని అంటూ ఉంటాయి. ఆ సమయంలో నిజంగానే అశోక్ దగ్గర ఒక లాకెట్ ఉంటుంది. అశోక్ ఆ లాకెట్ ని ఎలాగైనా ఆ బిల్డింగ్ దగ్గర నుంచి బయటకు తీసుకుని వెళ్ళిపోవాలని అనుకుంటూ ఉండగా అప్పుడే తనకి 3 గొంతులు వినిపిస్తూ ఉంటాయి. ఒక పాప వాయిస్, అలాగే భార్యాభర్తల వాయిస్ కూడా తనకి వినిపిస్తూ నీ దగ్గర ఉన్న లాకెట్ మాకు ఇవ్వు అని అడుగుతూ ఉంటాయి. అయితే అశోక్ మాత్రం ఆ లాకెట్ని అక్కడ ఇవ్వకుండా ఎలాగైనా అక్కడి నుంచి బయటకు తీసుకుని వచ్చేయాలి అని అక్కడి నుంచి తప్పించుకుని పారిపోతూ ఉన్న సమయంలో అక్కడ ఉన్న దెయ్యాల లాకెట్ కోసమని అశోక్ మీద దాడి చేస్తూ ఉంటాయి. అయినప్పటికీ అశోక్ మాత్రం చాలా తెలివిగా అతి కష్టం మీద అక్కడి నుంచి తప్పించుకుని బయటకు వచ్చేస్తాడు. ఆ దెయ్యాలు మాత్రం ఆ లాకెట్ మాకు ఇవ్వు అని అడుగుతూనే ఉంటాయి. అలా అశోక్ ఆ లాకెట్ ని ఇంటికి తీసుకుని వచ్చి దాన్ని ఓపెన్ చేసి చూడగా అందులో 2 ఫొటోస్ ఉంటాయి. సరిగ్గా అదే సమయంలో ఒక దెయ్యం అక్కడికి వచ్చి ఆ లాకెట్ నాకు ఇవ్వు అని చెప్పి తన మీద దాడి చేస్తూ ఉండగా అశోక్ భయపడుతూ ఉన్న సమయంలో ఇంతలో అక్కడికి తన వైఫ్ వచ్చి ఏమైంది, ఎందుకు అరుస్తున్నావు అని అంటూ ఉంటుంది. అయితే అశోక్ మాత్రం ఆ దెయ్యాలో ఉన్నటువంటి ఇంట్లో ఏం జరిగిందో తన వైఫ్ కి చెప్తే తన వైఫ్ భయపడుతుంది అని అక్కడ ఏమీ జరగలేదు, అక్కడ ఏమీ లేదు అన్నట్లుగా మాట్లాడుతూ ఉంటాడు. ఆ రోజు రాత్రి అశోక్ నిద్రపోతూ ఉన్న సమయంలో సడన్ గా తనని ఎవరో కొడుతున్నట్లుగా, తనని ఎవరో పిలుస్తున్నట్లుగా అనిపించి ఉలిక్కిపడి నిద్ర లేవగా పక్కనే ఉన్నటువంటి తన వైఫ్ అశోక్ ని చూసి ఏమైంది అని అడుగుతూ ఉంటుంది. అశోక్ తన వైఫ్ ని చూసి నేను ఆ దెయ్యాలు ఉన్నటువంటి ఇంటి దగ్గరికి వెళ్ళినప్పటి నుంచి కూడా నాకు పీడకలలు వస్తున్నాయి, నన్ను ఎవరో చూస్తున్నట్లుగా, నన్ను ఎవరో ఫాలో అవుతున్నట్లుగా నాకు అనిపిస్తుంది అని అంటూ ఉంటాడు. ఆ మాటలు విన్నటువంటి తన వైఫ్ వెంటనే అశోక్ ని చూసి ఇక్కడ ఎవరూ లేరు, ప్రశాంతంగా నిద్రపోనంటుంది. దాంతో అశోక్ వెంటనే తన వైఫ్ మాటలు విని మళ్ళీ నిద్రపోతూ ఉంటాడు. అయినప్పటికీ తనకు మాత్రం తనని ఎవరో చూస్తున్నట్లుగా తనకు అనిపిస్తూ ఉంటుంది. దాంతో అశోక్ మన దగ్గర ఉన్నటువంటి లాకెట్ ని తీసుకుని వెళ్ళి ఆ ఇంట్లో పెట్టేయాలి అనుకుంటూ ఉంటాడు. కట్ చేస్తే ఆ తర్వాత రోజు ఈ అశోక్ స్విమ్మింగ్ పూల్ లో స్విమ్మింగ్ చేయడానికి వెళ్ళి ఉన్న సమయంలో దెయ్యం ఆ అశోక్ కాలు పట్టేసుకుంటుంది. అశోక్ ఆ స్విమ్మింగ్ పూల్ లో నుంచి బయటకు రావడం కోసం చాలా ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అదేవిధంగా సహాయం చెయ్యండి అంటూ గట్టిగా అరుస్తూ ఉంటాడు. కానీ అతని మాటలు వినిపించక ఎవరో కూడా అక్కడికి రారు. దాంతో అశోక్ ఆ స్విమ్మింగ్ పూల్ లోనే అక్కడికక్కడే చనిపోతాడు. కట్ చేస్తే కొన్ని నెలల తర్వాత ఒక పోలీస్ స్టేషన్ని చూపించడం జరుగుతుంది. ఆ పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి శంభునాథ్ అనే ఇన్స్పెక్టర్ని చూపించగా ఈ శంభునాథ్ ఇన్స్పెక్టర్ సోషల్ మీడియాని బాగా ఎక్కువగా ఫాలో అవుతూ తను కూడా ఫేమస్ సాంగ్స్కి రీల్స్ చేస్తూ ఉంటాడు. అలా రీల్స్ని చెక్ చేస్తూ ఉన్న సమయంలో సిద్ధు అనే ఒక కుర్రవాడు తీసినటువంటి రీల్ని చూసి చాలా ఇంప్రెస్ అయ్యి నవ్వుతూ ఉంటాడు. అప్పుడే శంభునాథ్కి ఆ సిద్ధు ప్రజెంట్ వాళ్ళ స్టేషన్లోనే ఉన్నాడు అని తెలుస్తుంది. దాంతో శంభునాథ్ వెంటనే ఆ సిద్ధుని పిలవగా సిద్ధుతో పాటు రఘు అనే తన మామయ్య కూడా అక్కడికి వచ్చి ఉంటాడు. శంభునాథ్ వెంటనే సిద్ధుని చూసి అసలు నువ్వు ఈ వీడియోస్ ఎలా చేస్తుంటావు, అసలు నువ్వేం చేస్తుంటావు అని అడుగుతూ ఉంటాడు. ఇక్కడే మనకు ఆ సిద్ధు మరియు ఆ రఘుల రిలేషన్షిప్ గురించి, వాళ్ళు చేసినటువంటి పనుల గురించి చూపించడం జరుగుతుంది. నిజానికి సిద్ధు సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా వర్క్ చేస్తూ ఉంటాడు, కానీ ఆ జాబ్ తనకు అంత ఇంట్రెస్టింగ్ గా లేకుండా ఉంటుంది. దాంతో సిద్ధు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అవ్వాలి అని ఇదే విషయాన్ని తీసుకుని వెళ్లి తన మామయ్య అయినటువంటి రఘు దగ్గర ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తూ ఉంటాడు. దాంతో రఘు వెంటనే సిద్ధును చూసి ఏదైనా ప్రాంక్ వీడియోస్ చేయొచ్చు కదా అని అంటూ ఉంటాడు. ఒకరోజు సిద్ధు మామయ్య అయినటువంటి రఘు రన్ చేస్తున్నటువంటి యోగా సెంటర్ దగ్గరికి నందిని యోగా నేర్చుకోవడం కోసం అక్కడికి వచ్చి ఉంటుంది. ఆ నందిని సిద్ధును చూసి మిమ్మల్ని నేను ఎక్కడో చూసినట్లుగా ఉంది అని అంటూ ఉండడంతో సిద్ధు వెంటనే తన యూట్యూబ్ వీడియోస్ ని చూపిస్తూ మీరు నన్ను యూట్యూబ్ లోనే చూసి ఉంటారు అని అంటూ ఉంటాడు. నందిని వెంటనే సిద్ధును చూసి నేను మీ వీడియోస్ ని ఫాలో అవుతాను, చాలా ఇంట్రెస్టింగ్ గా ఫన్నీగా ఉంటాయి అని అంటూ ఉంటుంది. అప్పటి నుంచి కూడా సిద్ధు మరియు నందినిల మధ్య బాగా పరిచయం ఏర్పడుతుంది. ఆ తర్వాత నుంచి కూడా సిద్ధు ఎలాగైనా నేను యూట్యూబ్లో మంచి ఇన్ఫ్లుయెన్సర్ని అవ్వాలి అని హోటల్స్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఫుడ్కి తన రివ్యూ ఇస్తూ వీడియోస్ తీసుకుంటూ ఉంటాడు. ఆ వీడియోస్కి తనకి మంచిగా వ్యూస్ కూడా వస్తూ ఉంటాయి. అప్పుడప్పుడు ఈ సిద్ధుని ఆడియన్స్ కూడా గుర్తిస్తూ ఉంటారు. అలా ఒకరోజు సిద్ధు మరియు వాళ్ళ మామయ్య అయినటువంటి రఘు ఇద్దరు కూడా ఒక హెయిర్ కటింగ్ షాప్ దగ్గరికి వెళ్ళి ఫేషియల్స్ చేయించుకుంటూ ఉన్న సమయంలో పోలీసులు అక్కడికి వచ్చి వాళ్ళని అరెస్ట్ చేసి స్టేషన్కి తీసుకుని వెళ్ళి ఉంటారు. నిజానికి వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేశారో కూడా వాళ్ళకి తెలియకుండా ఉంటుంది.
వాళ్ళకే కాదు స్టేషన్లో ఉన్నటువంటి ఇన్స్పెక్టర్ శంభునాథ్ కూడా వీళ్ళని ఎందుకు అరెస్ట్ చేశాడో తనకు తెలియకుండా ఉండడంతో తను వెంటనే కానిస్టేబుల్ని చూసి ఎందుకు వీళ్ళని అరెస్ట్ చేసి తీసుకుని వచ్చారు అని అడుగుతూ ఉంటాడు. దానికి అక్కడ ఉన్నటువంటి కానిస్టేబుల్ మాట్లాడుతూ, సార్ వీళ్ళు ఇంతకు ముందు రీసెంట్ గానే ఒక హోటల్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఫుడ్ చాలా బాగుంది అని రివ్యూ ఇచ్చారు. వీళ్ళని ఫాలో అవుతున్నటువంటి చాలా మంది ఆ హోటల్ దగ్గరికి వెళ్ళి భోజనం చేసిన వెంటనే వాళ్ళకి ఫుడ్ పాయిజన్ అయ్యింది. వాళ్ళందరూ కూడా హాస్పిటల్ అడ్మిట్ అయ్యారు. అందుకే వీళ్ళ మీద కేసు ఫైల్ అయ్యింది అని అంటూ ఉంటాడు. ఆ మాటలో ఉన్నటువంటి శంభునాథ్ వెంటనే కానిస్టేబుల్ ని చూసి, ఇందులో యూట్యూబర్స్ తప్పే ఉంది, వీళ్ళని క్షమించి వదిలేద్దామని చెప్పి వాళ్ళని మందలించి అక్కడి నుంచి వదిలేస్తాడు. దానికి కారణం ఈ శంభునాథ్ కూడా యూట్యూబ్ మీద చాలా ఇంట్రెస్ట్ ఉండడంతో వాళ్ళకి సపోర్ట్ చేస్తూ చిన్న వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి సిద్ధుని మరియు రఘుని పంపించేస్తాడు. ఆ తర్వాత రోజు సిద్ధు దగ్గరికి తన మామయ్య అయినటువంటి రఘు వచ్చి మాట్లాడుతూ, నేను ఉన్నటువంటి అపార్ట్మెంట్ లో ఒక లేడీ చనిపోయింది, తన దెయ్యం ఎక్కడే తిరుగుతున్నట్లుగా అందరూ అనుకుంటున్నారు అంటూ ఉంటాడు. ఆ మాటలు విన్న సిద్ధు వెంటనే రఘుని చూసి, ఏం మాట్లాడుతున్నావు మావయ్య, ఈ కాలంలో కూడా దెయ్యాలు ఉన్నాయా అని అంటూ ఉండడంతో రఘు వెంటనే సిద్ధుని చూసి, నీకు అంత డౌట్ గా ఉంటే ఒకసారి నువ్వే మా అపార్ట్మెంట్ దగ్గరికి వచ్చి చెక్ చెయ్యి అని అంటూ ఉంటాడు. కట్ చేస్తే ఆ తర్వాత రోజు మార్నింగ్ సిద్ధు మళ్ళీ ఆ రఘు దగ్గరికి వెళ్లి మాట్లాడుతూ, రాత్రి నువ్వు చెప్పినటువంటి మాటల గురించి ఆలోచిస్తే నీ మాటలను నమ్మాలనిపిస్తుంది, అసలేం జరిగిందో క్లియర్ గా చెప్పు అని అంటూ ఉంటాడు. దానికి రఘు వెంటనే సిద్ధుని చూసి, మా ఇంటి దగ్గర రాత్రి సమయంలో ఇంటి బయట ఎవరో నడుచుకుని వెళుతున్నట్లుగా గజ్జల సౌండ్ వినిపిస్తుంది, అది అర్ధరాత్రిలో ఆ విధంగా సౌండ్ వినిపిస్తుంది, అందుకే నేను ప్రతిరోజు కూడా చాలా భయపడిపోతున్నాను అని అంటూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో సిద్ధు మరియు రఘు దగ్గరికి నందిని వచ్చేస్తుంది. నిజానికి అప్పటికే సిద్ధు మరియు నందిని ఇద్దరు కూడా ప్రేమించుకుంటూ ఉంటారు. నందిని వెంటనే వాళ్ళిద్దరూ కూడా దెయ్యాల గురించి మాట్లాడుతూ ఉండడంతో వాళ్ళని చూసి, నిజంగానే దెయ్యాలు ఉన్నాయి, నేను కూడా ప్రత్యక్షంగా ఈ దెయ్యాలని ఫీల్ అయ్యాను అని అంటూ ఉంటుంది. ఆ మాటలు విన్నటువంటి సిద్ధుకి సడన్ గా ఒక ఐడియా వస్తుంది. తను వెంటనే తన ఇంటికి వెళ్లిపోయి యూట్యూబ్ లో దెయ్యాల గురించి వీడియోస్ గురించి చెక్ చేస్తూ ఉంటాడు. అప్పుడే సిద్ధుకి దెయ్యాల వీడియోస్ కి చాలా ఎక్కువ వ్యూస్ వస్తున్నాయని తెలుస్తుంది. దాంతో సిద్ధు, మనం కూడా రఘు మామయ్య వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్లి వీడియో షూట్ చేద్దాం, అక్కడ నిజంగా దెయ్యం ఉంటే మనకు కూడా మంచి వ్యూస్ వస్తాయని. ఆ తర్వాత రోజు మార్నింగ్ డైరెక్ట్ గా రఘు మరియు నందిని దగ్గరికి వెళ్లి మాట్లాడుతూ, నేను కూడా దెయ్యాల వీడియోని అప్లోడ్ చేయాలనుకుంటున్నాను, అప్పుడే మంచి వ్యూస్ వస్తాయని అంటూ ఉంటాడు. దానికి రఘు మరియు నందిని ఇద్దరు కూడా ఓకే చెప్తారు. సిద్ధు వెంటనే ఆ రోజు రాత్రి రఘు వాళ్ళ ఇంటి దగ్గరికి చాలా సీసీటీవీ కెమెరాస్ ని తీసుకుని వెళ్లి అక్కడ ఫిక్స్ చేసి, నేను ఈ రోజు రాత్రి అంతా కూడా మామయ్య నీతోనే ఉంటాను, ఎలాంటి సౌండ్స్ వస్తాయి నేను కూడా చూస్తాను అంటూ ఉంటాడు. సరిగ్గా అర్ధరాత్రి అవుతుంది. ఆ సమయంలో ఇంటి బయట మళ్ళీ గజ్జల సౌండ్ వినిపించడంతో ఈసారి రఘుతో పాటు సిద్ధు కూడా చాలా భయపడిపోతూ ఉంటాడు. ఆ తర్వాత సిద్ధు కొంచెం ధైర్యం తెచ్చుకుని తన మామయ్య అయినటువంటి రఘుని చూసి, మామయ్య నువ్వు ఇంటి లోపలే ఉండు, నేను ఒకసారి బయటకు వెళ్లి చెక్ చేసి వస్తాను అని సెల్ ఫోన్ లో వీడియో రికార్డ్ ఆన్ చేసుకుని బయటికి వెళ్లి చూస్తూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో తన కంటికి ఎదురుగుండా ఒక నల్లటి ఆకారం వెళ్లిపోతుంది. దాన్ని చూసినటువంటి ఆ సిద్ధు చాలా భయపడిపోతాడు. కట్ చేస్తే ఆ తర్వాత రోజు ఆ వీడియో ఎడిట్ చేసి దయ్యం కనిపించింది అని ఒక వీడియోని సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడంతో తను అప్లోడ్ చేసిన వీడియోకి చాలా ఎక్కువ వ్యూస్ వస్తూ ఉంటాయి. అదేవిధంగా తనకి ఎక్కువ మంది సబ్స్క్రైబర్స్ కూడా వస్తూ ఉంటారు. దాంతో సిద్ధు అప్పటి నుంచి కూడా దెయ్యాలు ఉన్నాయి అన్న ప్లేస్ దగ్గరికి వెళ్లి అక్కడంతా కూడా వీడియో రికార్డ్ చేసి ఆ వీడియోస్ ని యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తూ ఉండి ఉంటాడు. దాని ద్వారా దానికి ఎక్కువ మంది ఫాలోవర్స్ పెరిగిపోతూ ఉంటారు. అలా ఎక్కువ వ్యూస్ మరియు సబ్స్క్రైబర్స్ వస్తూ ఉండడంతో మనం కూడా విజయం సాధించామని చెప్పి ఆ సిద్ధు చాలా ఆనందపడుతూ ఉంటాడు. సిద్ధు ఛానల్కి చాలా ఎక్కువ మంది సబ్స్క్రైబర్స్ వస్తూ ఉండడంతో ఇంట్లోని వాళ్ళు కూడా నా కొడుకు ప్రయోజకుడు అయ్యాడు అని చెప్పి ఆనందపడుతూ ఉంటారు. దాంతో సిద్ధు తనకు బాగా సబ్స్క్రైబర్స్ వచ్చారు అని చెప్పి తన వాళ్ళందరికీ కూడా పార్టీ ఇస్తూ ఉంటాడు. ఆ రోజు ఆ పార్టీకి నందిని కూడా వచ్చి ఉంటుంది. అయితే ఆ సమయంలో సిద్ధు స్నానం చేయడం కోసం బాత్రూమ్ లోకి వెళ్లి ఉన్న సమయంలో నందిని సిద్ధు ల్యాప్టాప్ ను చూస్తూ ఉంటుంది. అప్పుడే నందినికి ఒక విషయం తెలుస్తుంది. దాంతో తను చాలా బాధపడుతూ అక్కడి నుంచి బయటికి వెళ్లిపోయి ఆ రోజు రాత్రి తిరిగి మళ్ళీ ఆ సిద్ధు దగ్గరికి వెళ్లి మాట్లాడుతూ, నువ్వెందుకు అందరినీ మోసం చేస్తున్నావు, నన్నే కాదు నీ సబ్స్క్రైబర్స్ అందరినీ కూడా నువ్వు మోసం చేస్తున్నావు, నిజానికి నువ్వు ఎక్కడా కూడా దెయ్యాల వీడియోస్ తీయడం లేదు, నీ ఛానల్లో ఉన్నటువంటి దెయ్యాల వీడియోస్ అన్నీ కూడా విఎఫ్ఎక్స్ వీడియోసే కదా అని అంటూ ఉంటుంది. ఆ మాటలు వింటున్నటువంటి సిద్ధు మామయ్య అయినటువంటి రఘు వెంటనే నందిని చూసి మాట్లాడుతూ, ఇందులో సిద్ధు తప్పేమీ లేదు, ఈ ఐడియా నేనే ఇచ్చాను, ఈ విషయాన్ని నీకు కూడా అప్పుడే చెప్పొద్దు అని చెప్పాను, అందుకే సిద్ధు నీకు చెప్పి ఉండడు, ఇందులో అతను తప్పేమీ లేదు అని అంటూ ఉంటాడు. అయినప్పటికీ ఆ నందిని మాత్రం చాలా కోపంగా సిద్ధును చూసి, నువ్వు నీ సబ్స్క్రైబర్స్ మాత్రమే కాదు నన్ను కూడా మోసం చేస్తున్నావు, నువ్వు కేవలం ఈ వీడియోస్ లోనే ఇంత మోసం చేస్తున్నావు అంటే రేపు మన రిలేషన్ లో కూడా మోసం చేసే అవకాశం ఉంది కదా, అందుకే నేను నిన్ను ప్రేమించలేను, మనం బ్రేకప్ చేసుకుందాం అని చెప్పి బ్రేకప్ చెప్పి అక్కడి నుంచి నందిని వెళ్లిపోతుంది. అలా బ్రేకప్ చెప్పి నందిని వెళ్లిపోవడంతో సిద్ధు చాలా కుంగిపోతాడు. సిద్ధు చాలా బాధపడుతూ వెంటనే నందినికి మాటిమాటికి ఫోన్స్ చేస్తూ ఉంటాడు. కానీ ఆ నందిని మాత్రం ఫోన్ లిఫ్ట్ చేయకుండా కట్ చేస్తూ ఉంటుంది.
దాంతో సిద్ధు చాలా బాధపడుతూ యూట్యూబ్లో సెర్చ్ చేస్తున్న సమయంలో తనకి సడన్గా మనకు మూవీ స్టార్టింగ్లో అశోక్ అనే ఒక వ్యక్తి ఆ బిల్డింగ్లో దెయ్యాల కోసం వెళ్ళాడు కదా, ఆ వ్యక్తి కూడా బిల్డింగ్లోకి వెళ్ళిన సమయంలో అక్కడ వీడియో రికార్డ్ చేసి ఇక్కడ నిజంగానే దెయ్యాలు ఉన్నట్లుగా ఉన్నాయి, నేను నా ఫ్రెండ్స్తో పాటు ఇక్కడికి వచ్చాను, నా ఫ్రెండ్స్ కనిపించడం లేదు, కేవలం నేను ఒక్కడనే మిగిలి ఉన్నట్లుగా ఉన్నాను, ఇక్కడి నుంచి బయటపడడానికి చాలా ప్రయత్నం చేస్తున్నాను కానీ బయటికి వెళ్ళలేకపోతున్నాను అని చెప్పి రికార్డ్ చేసి ఉంటాడు. ఆ తర్వాత సిద్ధు వెంటనే అశోక్ మరొక వీడియోని చూడగా ఆ వీడియోలో అశోక్ మాట్లాడుతూ నేను అతి కష్టం మీద ఆ బిల్డింగ్ లోపల నుంచి బయటకు వచ్చేసాను అని చెప్పి ఉండి ఉంటాడు. ఇది మొత్తం చూస్తున్నటువంటి సిద్ధు మనం కూడా ఈ బిల్డింగ్ దగ్గరికి వెళ్ళి వీడియోని షూట్ చేయాలి, నిజమైన దెయ్యాలను షూట్ చేస్తే ఆడియన్స్ ఎక్కువ మంది వస్తారు, అదేవిధంగా నందిని మనసును కూడా తిరిగి పొందవచ్చు, తనని నా గర్ల్ ఫ్రెండ్ చేసుకోవచ్చు అని అశోక్ వెళ్ళినటువంటి బిల్డింగ్ దగ్గరికి సిద్ధు కూడా వెళ్ళడం కోసం డిసైడ్ అవుతాడు. ఆ తర్వాత రోజు సిద్ధు డైరెక్ట్ గా తన మామయ్య అయినటువంటి రఘు దగ్గరికి వెళ్ళి నేను ఆ దెయ్యాల ఊర్లో ఉన్నటువంటి దెయ్యాల బంగ్లా దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నాను, నువ్వు అశోక్ వీడియోని చూసి ఉంటావు కదా, అక్కడికి వెళ్ళాలనుకుంటున్నాను అని అంటూ ఉంటాడు. ఆ మాటలు విన్నటువంటి ఆ రఘు చాలా భయపడిపోతూ సిద్ధును చూసి వద్దు, నువ్వు కేవలం అశోక్ అక్కడి నుంచి తిరిగి వచ్చాడు అని మాత్రమే ఆలోచిస్తున్నావు, కానీ అశోక్ అక్కడి నుంచి తిరిగి వచ్చిన తర్వాత 2 రోజులకే తను చనిపోయాడు, ప్రాబ్లమ్స్ కొని తెచ్చుకోకు, అక్కడికి వెళ్ళొద్దు అని అంటూ ఉంటాడు. అయితే సిద్ధు మాత్రం రఘును చూసి లేదు మావయ్య నేను అక్కడికి ఖచ్చితంగా వెళ్తాను, నేను అక్కడికి వెళ్ళి తిరిగి వచ్చి ఈసారి నందిని మనసుని శాశ్వతంగా పొందుతాను అని చెప్పి అక్కడికి వెళ్ళాలని డిసైడ్ అవుతాడు. ఆ వెంటనే రఘు తన ఆడియన్స్ తో ఒక లైవ్ ప్రోగ్రామ్ ని కండక్ట్ చేస్తూ నేను ఆ దెయ్యాల ఊర్లో ఉన్నటువంటి పాడుబడినటువంటి బిల్డింగ్ దగ్గరికి వెళ్ళబోతున్నాను అని అంటూ ఉంటాడు. దానికి తన ఆడియన్స్ అందరూ కూడా ఖచ్చితంగా మీరు వెళ్ళి రండి అని చెప్పి ఎంకరేజ్ చేస్తూ ఉండడంతో రఘు నాకు ఇంతమంది సపోర్ట్ చేస్తున్నారు అని వెంటనే అక్కడికి వెళ్ళడం కోసం డిసైడ్ అయ్యి ఇంటికి వెళ్ళి రెడీ అవుతాడు. సిద్ధు తన బట్టలన్నీ కూడా సర్దుకుని తన పేరెంట్స్ దగ్గర బ్లెస్సింగ్ తీసుకుని ఆ ఊరు దగ్గరికి బయలుదేరడం కోసం తన కారు దగ్గరికి వెళుతూ ఉండగా ఇంతలో అక్కడికి సిద్ధు మామయ్య అయినటువంటి రఘు వచ్చి నేను కూడా అక్కడికి వస్తాను అని చెప్పి కారు ఎక్కుతాడు. ఈ రఘుతో పాటు సిద్ధు గర్ల్ ఫ్రెండ్ అయినటువంటి నందిని కూడా కారు ఎక్కి నేను కూడా అక్కడికి నీతో పాటు వస్తాను అని చెప్పడంతో ముగ్గురు కూడా ఆ దెయ్యాల ఊరు దగ్గరికి చేరుకుంటారు. వాళ్ళు ఆ ఊరు దగ్గరికి చేరుకుని అక్కడ ఉన్నటువంటి ఒక పోస్ట్ మ్యాన్ ని కలిసి ఈ ఊర్లో దెయ్యాల బంగ్లా అదే పాడుపడిపోయినటువంటి బంగ్లా ఏదో ఉందండి కదా, దాని దగ్గరికి ఎలా వెళ్ళాలని అడుగుతూ ఉండడంతో ఆ పోస్ట్ మ్యాన్ వెంటనే సిద్ధును చూసి మాట్లాడుతూ ప్లీజ్ దయచేసి మీరు దాని దగ్గరికి వెళ్ళొద్దు, అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఎవరో కూడా తిరిగి రాలేదు, ఒకవేళ తిరిగి వచ్చినా కానీ ఎక్కువ రోజులు బ్రతకరో చనిపోతారు అని అంటూ ఉంటాడు. అయితే సిద్ధు మాత్రం ఆ సంగతి మేము చూసుకుంటాం, నువ్వు కేవలం దానికి అడ్రస్ మాత్రమే చెప్పు అని అంటూ ఉండడంతో ఆ మాటలు విన్న పోస్ట్ మ్యాన్ సరే మీ ఇష్టం అని చెప్పి ఆ బంగ్లా దగ్గరికి వెళ్ళాలో అడ్రస్ చెప్తాడు. దాంతో సిద్ధు అండ్ గ్యాంగ్ వెంటనే ఆ బిల్డింగ్ దగ్గరికి చేరుకుంటారు. వెంటనే సిద్ధు రఘు మరియు నందిని వెంటనే ఆ పాడుబడిపోయినటువంటి ఇల్లు లోపలికి వెళ్ళబోతూ ఉండగా అక్కడే వాళ్ళకి భార్యాభర్త మరియు వాళ్ళ కూతురు ఉన్నటువంటి ఒక ఫ్యామిలీ ఫోటో కనిపిస్తుంది. దాన్ని సిద్ధు రఘు మరియు నందిని అదే విధంగా చూస్తూ ఉంటారు. ఇక్కడే మనకు ఆ ఇంట్లో జరిగినటువంటి ఒక కథను చూపించడం జరుగుతుంది. స్టోరీ గతానికి వెళ్తుంది. నిజానికి ఆ ఇంట్లో ఉన్నటువంటి భార్యాభర్తలు ఇద్దరు కూడా మొదట్లో చాలా హ్యాపీగా ఆనందంగా జీవిస్తూ ఉంటారు, వాళ్ళకు ఒక పాప కూడా ఉంటుంది. కానీ ఆ ఇంట్లో ఉన్నటువంటి మహిళ మాత్రం వేరే వాళ్ళతో అక్రమ సంబంధం పెట్టుకుని ఉంది అని తన భర్తకు తెలియడంతో ఆ భర్త చాలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు. అయితే భర్తకు మాత్రం తన భార్య ఎవరితో అక్రమ సంబంధం పెట్టుకుని ఉందో ఆ విషయం మాత్రం తనకు తెలియకుండా ఉంటుంది. ఎందుకంటే ఆ భర్త కింద చాలా మంది వర్కర్స్ పనిచేస్తూ ఉంటారు. దాంతో ఆ భర్త నా కింద పనిచేస్తున్న వాళ్ళతోనే నా భార్య అక్రమ సంబంధం పెట్టుకున్నట్లుగా ఉంది అని వెంటనే గన్ను తీసుకుని వచ్చి తన కింద పనిచేస్తున్న వాళ్ళందరినీ కూడా విచక్షణ రహితంగా షూట్ చేసి చంపేస్తూ ఉంటాడు. మరోపక్క ఈ విషయం తెలుసుకున్నటువంటి భార్య తనకి తన ప్రియుడు ఇచ్చినటువంటి లాకెట్ ని చూస్తూ ఉంటుంది. దాంట్లో ఆ భార్య మరియు తన ప్రియుడు ఫోటో ఉంటుంది. దాన్ని చూస్తూ చాలా బాధపడుతూ ఉండడంతో సరిగ్గా అదే సమయంలో భర్త అక్కడికి వచ్చేస్తాడు. భర్త అక్కడికి వచ్చేయడం చూసినటువంటి భార్య వెంటనే ఈ లాకెట్ లో ఉన్నటువంటి తన ప్రియుడు ఫోటోని చూస్తే ఇంకా గొడవ చేస్తాడు అని ఆ లాకెట్ ని దూరంగా విసిరేసి ఆ భార్య కూడా పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకుని చనిపోతుంది. అయితే అప్పటికి కూడా భర్తకి తన భార్య ఎవరితో అక్రమ సంబంధం పెట్టుకుందో తెలియకపోవడంతో వెంటనే గన్ను తీసుకుని తన కింద పనిచేస్తున్న వాళ్ళందరినీ కూడా చంపేసి ఆ తర్వాత తనను తాను ఆత్మహత్య చేసుకుని చనిపోతాడు. అయితే చనిపోయిన తర్వాత కూడా తన భార్య ప్రియుడు ఎవరు అన్న విషయం తనకు తెలియకుండా ఉంటుంది. దాంతో తను దెయ్యం అయిన తర్వాత కూడా అక్కడే వెయిట్ చేస్తూ ఆ లాకెట్ కోసం వెతుకుతూ ఉంటాడు. ఎందుకంటే ఆ లాకెట్ లో తన భార్య ప్రియుడు ఫోటో ఉంది అని, ఆ లాకెట్ కోసం వెతుకుతూ ఉంటాడు అని చెప్పి ఊర్లోని వాళ్ళందరూ కూడా అనుకుంటూ ఉంటారు.
ఆ తర్వాత సిద్ధు ఆ బిల్డింగ్ లోపల చాలా సీసీటీవీ కెమెరాస్ ని ఫిక్స్ చేసి వాటిని చెక్ చేస్తూ ఉన్న సమయంలో నందిని ఎక్కడికో ఒంటరిగా వెళుతూ ఉండగా సడన్ గా తనకి ఏదో ఒక వాయిస్ వినిపిస్తుంది. దాంతో తను భయపడిపోతూ ఉండడంతో సిద్ధు వెంటనే తన దగ్గరికి వచ్చి తనను ఓదార్చుతూ తనకి ఆ సౌండ్ ఎక్కడి నుంచి వినిపించిందో ఆ సౌండ్ వచ్చినటువంటి ప్లేస్ దగ్గరికి వెళుతూ ఉండగా ట్విస్ట్ ఏమిటి అంటే అక్కడికి ఇన్స్పెక్టర్ అయినటువంటి ఆ శంభునాథ్ వస్తాడు. సిద్ధు వెంటనే శంభునాథ్ ని చూసి సార్ మీరు ఇక్కడ ఏం చేస్తున్నారని అడుగుతూ ఉంటాడు. దానికి ఆ శంభునాథ్ సిద్ధును చూసి నువ్వు ఈ మధ్య హర్రర్ వీడియోస్ పెడుతూ బాగా ఫేమస్ అయ్యావు కదా, నువ్వు లైవ్ లో ఈ బిల్డింగ్ దగ్గరికి వెళుతున్నా అని చెప్పి వీడియోని పోస్ట్ చేసావు కదా, అందుకే ఇక్కడ ఏముందో తెలుసుకోవడం కోసం ఇంట్రెస్ట్ తో నేను కూడా వచ్చాను, నేను కూడా నీతో పాటు కలిసి ఇక్కడ పని చేస్తాను అంటాడు. దానికి సిద్ధు కూడా సరే సార్ మీ ఇష్టం అని చెప్పి ఒప్పుకుంటాడు. కట్ చేస్తే ఆ రోజు రాత్రి సిద్ధు నందినిని కిస్ చేయడం కోసం తన దగ్గరికి వెళుతూ ఉండగా సడన్ గా నందిని ఫేస్ దెయ్యంలాగా మారిపోతుంది. అప్పుడు ఈ సిద్ధు ఉలిక్కిపడి నిద్రలేస్తాడు. అంటే ఇదంతా కూడా తనకు వచ్చినటువంటి కల ఉంటుంది. అయితే సిద్ధు పక్కన నందిని మాత్రం కనిపించకుండా ఉండడంతో సిద్ధు వెంటనే కంగారు పడుతూ బయటకు వచ్చి అక్కడ ఉన్నటువంటి శంభునాథ్ని మరియు రఘును చూసి నందిని కనిపించడం లేదు అని వాళ్ళందరూ కూడా నందిని కోసం వెతుకుతూ ఉంటారు. అలా వాళ్ళందరూ కూడా నందినిని వెతుకుతూ ఆ బిల్డింగ్ లోపలికి వెళ్లి ఉన్న సమయంలో ఏదో ఒక శక్తి వచ్చి వాళ్ళ మీద దాడి చేస్తూ ఉంటుంది. దాంతో ఆ ముగ్గురు కూడా సడన్ గా స్పృహ తప్పి కింద పడిపోగా కొంతసేపటికి స్పృహ వచ్చినటువంటి సిద్ధుకి తన చేతిలో ఒక లాకెట్ కనిపిస్తుంది. అది చూసినటువంటి సిద్ధు ఈ లాకెట్ ని నేను ఆ అశోక్ వీడియోలో కూడా చూశాను, అంటే ఈ లాకెట్ ఎక్కడికి వెళ్ళినా సరే తిరిగి మళ్ళీ బంగ్లా దగ్గరికి వస్తున్నట్లుగా ఉంది అని సిద్ధు అనుకుంటూ ఉంటాడు. ఆ వెంటనే ఈ విషయం అంతా కూడా సిద్ధు రఘుకి చెప్తూ ఉంటాడు. అప్పుడే పోలీస్ ఇన్స్పెక్టర్ అయినటువంటి శంభునాథ్ కూడా స్పృహలోకి రావడంతో సిద్ధు వెంటనే కనిపించకుండా పోయినటువంటి ఆ నందినికి ఫోన్ చేయగా ఆ నందిని ఫోన్ లిఫ్ట్ చేసి ఎందుకు నువ్వు నాకు మాటి మాటికి ఫోన్స్ చేస్తున్నావు, ఇంత రాత్రి సమయంలో కూడా నాకు ఎందుకు ఫోన్స్ చేస్తున్నావు అని అంటూ ఉంటుంది. ఇక ట్విస్ట్ ఏమిటి అంటే నిజానికి ఆ నందిని ఈ సిద్ధుతో పాటు ఆ బిల్డింగ్ దగ్గరికి రాలేదు అని అంటుంది. ఆ మాటలో ఉన్నటువంటి సిద్ధు ఒక్కసారిగా షాక్ అవుతూ నందిని ఇక్కడికి రాకపోతే నాతో పాటు ఇక్కడికి వచ్చినటువంటి ఆ అమ్మాయి ఎవరు అని చెప్పి ఆశ్చర్యపోతూ ఉంటాడు. ఈ విషయం సిద్ధు వెంటనే అక్కడ ఉన్నటువంటి ఇన్స్పెక్టర్ శంభునాథ్కి మరియు తన మామయ్య అయినటువంటి రఘుకి చెప్పగా వాళ్ళు ఇద్దరు కూడా చాలా షాక్ అవుతూ ఉంటారు. దాంతో రఘు వెంటనే సిద్ధుని చూసి ఇక్కడ ఏదో చాలా తేడాగా ఉంది, ఇక్కడ ఉండడం అంత మంచిది కాదు, వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం అని చెప్పడంతో వాళ్ళందరూ కూడా ఆ బిల్డింగ్ లో నుంచి అక్కడి నుంచి బయటకు రావడం కోసం చాలా ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ వాళ్ళు ఎంత ప్రయత్నం చేసినా తిరిగి మళ్ళీ ఆ బంగ్లా దగ్గరికి వస్తూ ఉంటారు. సరిగ్గా అదే సమయంలో ఈ ముగ్గురికి కూడా అక్కడ ఎవరో ఒక వ్యక్తి టికెట్లు ఇస్తున్నట్లుగా కనిపిస్తూ ఉంటుంది. అతన్ని చూసినటువంటి ఈ ముగ్గురు కూడా ఆ వ్యక్తి ఎవరో ఆశ్చర్యపోతూ ఉన్న సమయంలో సడన్ గా ఒక భయంకరమైన సౌండ్ వినిపించడంతో ఆ ముగ్గురు కూడా ఆ బంగ్లా లోపల నుంచి బయటికి పరిగెడుతూ ఉంటారు. ఈ గందరగోళంలో రఘు కనిపించకుండా పోతాడు. ఆ తర్వాత శంభునాథ్ మరియు సిద్ధు ఇద్దరు కూడా ఆ బిల్డింగ్ నుంచి కొంచెం ముందుకు రాగా అప్పుడే వాళ్ళకి ఆ రోజు ఉదయం సిద్ధుకి అడ్రస్ చెప్పాడు కదా ఆ పోస్ట్ మ్యాన్ అక్కడ కనిపించడంతో సిద్ధు ఆ పోస్ట్ మ్యాన్ కి జరిగిందంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తూ నాతో పాటు నందిని మరియు మా మామయ్య అయినటువంటి రఘు ఇద్దరు వచ్చారు, కానీ ఇప్పుడు నందినితో పాటు మా మామయ్య కూడా కనిపించడం లేదు, అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అని అంటూ ఉంటాడు. ఆ మాటలు విన్నటువంటి పోస్ట్ మ్యాన్ వెంటనే సిద్ధుని చూసి నీతో పాటు మార్నింగ్ ఎవరో లేరు కదా, నువ్వు మార్నింగ్ నన్ను అడ్రస్ అడిగినప్పుడు నువ్వు ఒక్కడ మాత్రమే కారులో ఉన్నావు, నీతో పాటు ఎవరూ రాలేదు అని అంటాడు. ఆ మాటలు విన్నటువంటి సిద్ధు నిజంగానే చాలా షాక్ అవుతూ వెంటనే ఆ పోస్ట్ మ్యాన్ ని చూసి అది సరే ఆ విషయాన్ని పక్కన పెట్టు, ఇంతకీ ఆ బంగ్లా లోపల టికెట్లు ఇస్తున్నటువంటి ఆ వ్యక్తి ఎవరో అని అడుగుతూ ఉంటాడు. దానికి ఆ పోస్ట్ మ్యాన్ సమాధానం చెప్తూ ఆ వ్యక్తి పేరు సంపత్, నిజానికి అతని ఈ బంగ్లాలో ఒక అకౌంటెంట్ గా వర్క్ చేసేవాడు. నిజానికి ఆ బంగ్లా ఓనర్ భార్యకి మరియు సంపత్ కి అక్రమ సంబంధం ఉండేది. ఆ బంగ్లాలో ఉన్నటువంటి భర్త తన భార్య ప్రియుడు ఎవడో తెలుసుకోలేక తన కింద పనిచేస్తున్న వాళ్ళందరినీ కూడా షూట్ చేశాడు కదా, ఆ సమయంలో సంపత్ కూడా చనిపోయాడు. సంపత్ కూడా ఆత్మలాగా మారి లాకెట్ లో తన ఫోటో ఉంది కదా, ఆ ఫోటో ఎప్పటికీ కూడా తన యజమానికి తెలియకూడదు అని ఆ లాకెట్ ని తన యజమానికి కనిపించకుండా దాస్తూ వస్తున్నాడు. అదే క్రమంలో ఈ ఊర్లో ఉన్న వాళ్ళందరినీ కూడా తనే భయపెడుతున్నాడు. ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరో కూడా తిరిగి వెళ్లకుండా తనే ఈ విధంగా క్రియేట్ చేస్తున్నాడు. అతను చేసినటువంటి ఈ పని వల్లనే ఊర్లోని వాళ్ళందరూ కూడా భయపడి ఇక్కడి నుంచి పారిపోయారు. ఇక్కడికి వచ్చిన వాళ్ళు బయటికి వెళ్లడం చాలా కష్టం, ఇక్కడి నుంచి బయటపడలేరు, మీలాగా నేను కూడా ఇక్కడికి వచ్చి ఇరుక్కుని పోయాను, కనీసం నువ్వైనా బయటపడు అని అంటూ ఉంటాడు. ఆ మాటలు విన్నటువంటి సిద్ధు అంటే నాతో పాటు రఘు కూడా రాలేదా అంటూ చాలా కంగారు పడుతూ వెంటనే రఘుకు ఫోన్ చేసి మామయ్య ఎక్కడ ఉన్నామని అడుగుతూ ఉండగా ఆ రఘు మాట్లాడుతూ నేను ఇంట్లోనే ఉన్నాను, నీతో పాటు నేను నిజంగానే రాలేదు అని అంటాడు. ఆ మాటలు విన్నటువంటి సిద్ధు మరియు శంభునాథ్ ఇద్దరు కూడా చాలా భయపడిపోతూ ఉంటారు. సిద్ధు వెంటనే శంభునాథ్ని చూసి నువ్వు ఒక డైరెక్షన్లో వెళ్ళు, నేను ఒక డైరెక్షన్లో వెళతాను, ఇక్కడి నుంచి బయటపడడం కోసం మనకి ఏదైనా ఒక దారి దొరుకుతుందేమో అని చెప్పి శంభునాథ్ మరియు సిద్ధు ఇద్దరు కూడా వేరు వేరు డైరెక్షన్లో వెళుతూ ఉంటారు.
ఉంటారు. అయితే సిద్ధు ఈ బిల్డింగ్ దగ్గరకు రాకముందే తను అశోక్ వీడియోస్ అన్నిటిని కూడా చూసి ఉంటాడు. అశోక్ తను ఏ విధంగా ఆ బిల్డింగ్ లోపల నుంచి బయటపడాడో ఆ వీడియోస్ అన్నిటిని కూడా తను చూసి ఉంటాడు. దాంతో సిద్ధు ఆ వీడియోస్ అన్నిటిని కూడా గుర్తు చేసుకుని వెళుతూ ఉండగా సడన్ గా తనకు ఒక పెద్ద వాయిస్ వినిపిస్తుంది. సిద్ధు వెంటనే వెనక్కి తిరిగి చూడగా తన దగ్గరికి ఒక బుడ్డ పాప ఆత్మ వచ్చి నాకు ఆ లాకెట్ ని ఇవ్వు అని అంటూ ఉంటుంది. అయినప్పటికీ సిద్ధు మాత్రం ఆ లాకెట్ని ఇవ్వకుండా ఇంకొంచెం ముందుకు వెళుతూ ఉంటాడు. ఇంతలో అక్కడికి ఆ భార్యాభర్తల ఆత్మలు ఇద్దరు కూడా అక్కడికి వచ్చేస్తాయి. భార్య వెంటనే సిద్ధుని చూసి ఆ లాకెట్ నాకు ఇవ్వు అని అంటూ ఉంటుంది. అయితే అక్కడే ఉన్నటువంటి భర్త ఆత్మ మాత్రం ఆ లాకెట్ ని నాకే ఇవ్వు అని అంటూ ఉంటాడు. ఎందుకంటే ఆ లాకెట్లో ఎవరి ఫోటో ఉందో చూడడం కోసం యజమాని దెయ్యం ఆ లాకెట్ని నాకే ఇవ్వు అని అంటూ ఉంటుంది. అయితే భార్య దెయ్యం మాత్రం తన భర్త ఆ లాకెట్లో ఉన్నటువంటి ఫోటోని చూడకూడదు అని ఆ లాకెట్ని నాకే ఇవ్వు అని అంటూ ఉంటుంది. అలా రెండు దెయ్యాలు కూడా గొడవ పడుతూ ఉంటాయి. మధ్యలో బుడ్డ దెయ్యం కూడా వచ్చి సిద్ధును చూసి ఆ లాకెట్ నాకు ఇవ్వు అని అంటూ ఉంటుంది. అలా రెండు దెయ్యాలు కూడా కొట్టుకుంటూ ఉన్న సమయంలో ఇదే సరైన సమయం అనుకుని సిద్ధు అక్కడి నుంచి బయటకు వచ్చేస్తూ ఉంటాడు. అయితే ఆ సమయంలో సిద్ధు పాకెట్లో ఉన్నటువంటి ఆ లాకెట్ కింద పడిపోతుంది. అది చూసినటువంటి దెయ్యాలు వెంటనే ఆ లాకెట్ కోసం పరిగెట్టి ముందుకు వెళుతూ ఉన్న సమయంలో సిద్ధు ఇదే సరైన సమయం అనుకుని చాలా తెలివిగా అక్కడి నుంచి తప్పించుకుని ఆ కోట నుంచి బయటకు వచ్చేసి తన కారు తీసుకుని బ్రతికిపోయామని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. అప్పుడే ఈ సిద్ధుకి గోడ మీద ఒక పోస్టర్ కనిపిస్తుంది. ఆ పోస్టర్ ని చూసినటువంటి సిద్ధు ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటాడు. ట్విస్ట్ ఏమిటి అంటే ఆ పోస్టర్ లో ఉన్నది మరి ఎవరో కాదు, ఇంతకుముందు ఈ సిద్ధు మాట్లాడాడే కదా పోస్ట్ మ్యాన్ ఫోటోని అక్కడ ఉంటుంది. సిద్ధు ఆ పోస్టర్ ని బాగా గమనించగా ఆ పోస్టర్ లో ఈ పోస్ట్ మ్యాన్ ఎప్పుడో చనిపోయినట్లుగా అక్కడ పోస్టర్ అంటించి ఉండడంతో దాన్ని చూసినటువంటి సిద్ధు చాలా భయపడిపోతూ అంటే ఇంతసేపు నేను దెయ్యంతో మాట్లాడాలా అనుకుంటూ చాలా భయపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ వెంటనే సిద్ధు ఆ దెయ్యాల ఊర్లో తను అనుభవించినటువంటి విషయాలన్నింటినీ కూడా వీడియోగా రికార్డ్ చేసి అదేవిధంగా తను ఆ బిల్డింగ్ లో రికార్డ్ చేసినటువంటి వీడియోస్ అన్నింటినీ కూడా కలిపి ఒక వీడియో కింద చేసి దాన్ని యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తాడు. ఆ వీడియోకి చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. చాలా లక్షల మంది ఆ వీడియోని చూస్తూ ఉంటారు. వాళ్ళందరూ కూడా సిద్ధు ఆ బిల్డింగ్ లోపలికి వెళ్లి బయటికి తిరిగి వచ్చాడు అని చెప్పి సిద్ధు గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ తర్వాత సిద్ధు వెంటనే నందిని దగ్గరికి వెళ్లి తన ప్రాబ్లం అంతా కూడా చెప్పడంతో నందిని కూడా సిద్ధుని క్షమించి వాళ్ళిద్దరూ కూడా ఒకటైపోతారు. ఆ తర్వాత కొన్ని ఛానల్స్ వాళ్ళు ఈ సిద్ధుని ఇంటర్వ్యూ చేయడం కోసం తన దగ్గరికి రావడంతో సిద్ధు ఆ ఛానల్స్ అన్నిటికీ కూడా ఇంటర్వ్యూస్ ఇస్తూ ఉంటాడు. ఒక ఇంటర్వ్యూ చేసే వ్యక్తి వెంటనే సిద్ధుని చూసి నీతో పాటు మీ మామయ్య అయినటువంటి రఘు మరియు నీ గర్ల్ ఫ్రెండ్ అయినటువంటి నందిని అక్కడికి రాలేదా అని అడుగుతాడు. దానికి ఆ సిద్ధు సమాధానం చెప్తూ నాతో పాటు వాళ్ళు నిజంగానే అక్కడికి రాలేదు అని అంటూ ఉంటాడు. ఇంటర్వ్యూ చేసే వ్యక్తి వెంటనే సిద్ధుని చూసి మరి నీతో పాటు అక్కడ ఉన్నటువంటి ఆ ఇన్స్పెక్టర్ ఎటువైపు వెళ్ళాడో ఇంతవరకు తన జాడే తెలియలేదు, అతని గురించి నీకేమైనా తెలుసా అని అడుగుతాడు. ఆ మాటలు విన్న సిద్ధు వెంటనే నేను నిజంగానే దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను, ఆ ఇన్స్పెక్టర్ కూడా ఏమీ జరగకుండా తను తిరిగి రావాలి అని అంటూ ఉంటాడు. అలా ఇంటర్వ్యూ అయిన తర్వాత సిద్ధు వెంటనే వాష్రూమ్ లకు వెళుతూ ఉండగా అక్కడ ఒక వ్యక్తి ఆ వాష్రూమ్స్ అన్నిటిని కూడా క్లీన్ చేస్తూ ఉంటాడు. సిద్ధు ఆ వ్యక్తిని చూసి ఈ వ్యక్తిని ఎక్కడో చూసినట్లుగా ఉంది అనుకుంటూ ముందుకు వెళుతూ ఉండగా గోడ మీద ఒక ఫోటో కనిపిస్తుంది. ఆ ఫోటో మరి ఎవరిదో కాదు, సంపత్దే అయి ఉంటుంది. దాన్ని చూసినటువంటి సిద్ధు ఇక్కడ క్లీన్ చేస్తున్నటువంటి వ్యక్తి కూడా సంపత్ లాగానే ఉన్నాడు కదా అంటూ కంగారు పడుతూ వెంటనే తన పాకెట్ లో చేయి పెట్టుకుని చూడగా తన పాకెట్ లో తన ఆ బంగ్లాలో పడేసినటువంటి ఆ లాకెట్ అక్కడ ఉంటుంది. దాంతో సిద్ధు ఈ లాకెట్ నా దగ్గరికి ఎలా వచ్చింది అని ఆ లాకెట్ ని చూస్తూ ఉంటాడు. అప్పుడే ఆ సిద్ధుకి భయంకరమైన సౌండ్ వినిపిస్తూ నాకు ఆ లాకెట్ ని ఇవ్వు అంటూ ఆ సిద్ధు వాయిస్ వినిపిస్తూ ఉంటుంది. దాంతో సిద్ధు నాకెందుకు ఇలా జరుగుతుంది అని భయపడుతూ ఉన్న సమయంలోనే అక్కడికి ఒక ఆత్మ వచ్చి సిద్ధు మీద దాడి చేస్తూ ఉంటుంది. అక్కడతో ఈ మూవీ అయిపోతుంది. ఆదిత్య మనిషిని తాకగానే తను ఎందుకు స్పృహ కోల్పోయి కింద పడిపోతున్నాడు, తనకి ఉన్న ఆ వ్యాధి ఏమిటి, అసలు అతనికి ఆ వ్యాధి ఎలా వచ్చింది, అలాంటి ఆదిత్య లైఫ్ లోకి ఒక అమ్మాయి రోబోలాగా యాక్టింగ్ చేస్తూ రావడం వల్ల ఏం జరిగింది, అసలు ఆదిత్యకి ఆ రోగం నయం అవుతుందా లేదా అన్నదే 2023లో రిలీజ్ అయినటువంటి మైత్రి వెబ్ సిరీస్ స్టోరీ. ఈ తమిళ్ వెబ్ సిరీస్ స్టోరీని తెలుగులో వినాలి అనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని క్లిక్ చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అంటే ఆ బంగ్లా దగ్గరికి వెళితే ఖచ్చితంగా ఆ బంగ్లాలో ఉన్నటువంటి భార్యాభర్తల దెయ్యాలు వాళ్ళని చంపేస్తాయి. ఒకవేళ అక్కడి నుంచి తప్పించుకుని బయటపడినా సరే బయట ఉన్నటువంటి సంపత్ దెయ్యం వాళ్ళని చంపేస్తుంది అన్నట్లుగా చూపించి ఈ మూవీని ముగిస్తారు. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్గా ఉంటుంది. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.